ఫోన్ వచ్చిందని చెప్పేసి రోడ్డు పక్కన నిల్చొని మాట్లాడుతున్నా సరే దూసుకొచ్చిందనమాట. వీళ్ళపైకి మృత్యువైతే వీళ్ళిద్దరూ హైదరాబాద్ నుంచి వరంగల్‌కేమో వెళ్తున్నారంట. మధ్యలో ఇతనికి కాల్ వచ్చిందంట. సర్లే అని చెప్పేసి రోడ్ పక్కన ఆపేసి ఫోన్ కాల్ మాట్లాడుతుంటే ఒక కార్‌లో ఆ కార్‌లో ఉన్న వాళ్ళలో ముగ్గురు పిల్లలు బాయ్స్. ఇద్దరికి 18 ఉన్నాయి. ఒక అబ్బాయికి మటుకు 20 ఇయర్స్ ఉన్నాయి. ముగ్గురు కూడా ఫ్రెండ్స్. సండే రోజు సెలవు కావడంతోటి యాదగిరిగుట్టకెళ్ళేసి వద్దామని చెప్పేసి కార్ అద్దెకి తీసుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిరనమాట వీళ్ళే సొంతంగా. వెళ్ళిన టైంలో వీళ్ళు రోడ్డు పక్కన నిల్చొని ఫోన్ మాట్లాడుతారు కదా! వాళ్ళ పైకి ర్యాష్ డ్రైవింగ్ చేసేసి వాళ్ళ మీదకి ఎక్కిచ్చేసరికి ఆ పక్కనే సమీపంలో చెరువులాగా ఉంటదంట. ఇతనెళ్ళి అందులో పడిపోయి స్పాట్ చనిపోయిండు. ఈ వైఫ్ కూడా అక్కడే చనిపోయింది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు స్పాట్‌లో చనిపోయారు. వీళ్ళు కూడా తార్ రోడ్ పైకి ఎగిరి పడ్డారంట. బాగా పైనుంచి ఎగిరి పడేసరికి వీళ్ళు ముగ్గురు కూడా బాగా గాయాలయినాయంట. వీళ్ళ ముగ్గురిని కూడా హాస్పిటల్‌లో అయితే జాయిన్ చేస్తే అందులో ఒకడి పరిస్థితి విషమంగా ఉందనైతే చెప్తున్నారు. కాకపోతే చూడండి ఫోన్ వచ్చిందని చెప్పేసి రోడ్ పక్కన నిల్చొని మాట్లాడదామంటే మృత్యు ఎట్లొచ్చింది. అదే వాళ్ళు మెల్లగా అయినా సరే ఇప్పుడు ఎవరైనా ఏమంటారు ఫోన్ వస్తే పక్కన నిల్చొని మాట్లాడండి లేకపోతే డేంజర్ డేంజర్ అంటారు. వీళ్ళు కూడా డేంజరే కదా! రోడ్డు పైన వెళ్తున్నాము మళ్ళీ ఏదైనా వచ్చి గుద్దేస్తే ఫోన్‌లో పడేసి మనం చక్కగా డ్రైవ్ చేయకపోతే ఏమైనా వచ్చి గుద్దుతారంటే పక్కన నిల్చొని మాట్లాడారు. అదే వాళ్ళు మెల్లగా డ్రైవ్ చేసుకుంటా మాట్లాడుకుంటూ వెళ్ళినా సరే బతికే వాళ్ళేమో. ఇక చెప్పలేం తలరాత ఎట్లా చచ్చేది ఉంటే అట్లా చస్తుంటాం అంతే కదా!